ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తీసుకున్న నిర్ణయాల మీద మనం ఎన్నిసార్లు చర్చ చేసినా కూడా, ఎన్నిసార్లు వాటి మీద చర్చించినా కూడా, ఆ చర్చించిన అంశాల మీద డిబేట్కి ఎవరు రారు, ఆ చర్చించిన అంశాలతో ఎవరు విభేదించరు. కానీ పాసింగ్ స్టేట్మెంట్స్ అంటే గాలి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. వినాశనం, అది ఇది, జగన్ ఫ్యానువా, రకరకాలుగా. కానీ మనం మాట్లాడిన అంశం మీద మాత్రం చర్చ చేయరు. కొన్ని వందల వేల సార్లు చెప్పింటారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు నేను ఎందుకు మద్దతు ఇచ్చాను అని. ప్రపంచంలో చాలామంది రెఫరెన్స్లుగా తీసుకొని ఇప్పటి వరకు నేను అంటే చైల్డ్ నాకు అవగాహన వచ్చిన దగ్గర నుంచి కూడా నా మైండ్ సెట్ ఏంటో చెప్పుకుంటూ కూడా చాలాసార్లు మాట్లాడి ఉంటాం. ఈ సమస్య అందరికీ ఎదురయ్యేదే. జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించే కుళ్ళు, కుతంత్రాలు, విషపూరితమైన మనుషులు ఎవరైతే ఉంటారో ఆ మనుషులకు మైండ్ పనిచేయదు. ప్రతి ఒక్కరి మీద కూడా ఇదే ఒక ట్యాగ్ వేసేసేయాలి. మైండ్ అసలు పనిచేయదు. మంచి చేసిన వాళ్ళను సమర్థించడం ఎంత ఇంపార్టెంటో, మంచి కాదు అన్నప్పుడు విమర్శించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడు ద్వేషించడం విషయంగా అక్కడ పెద్ద పెద్ద మేధావులు అంటూ ఉంటారు కొందరు. కానీ మీరు ఒకసారి నమ్మరు. కానీ అరే వీళ్ళ బతుకులు చెడా, ఏందిరా బాబు వీళ్ళు మేధావి అనేది నెత్తి పని చేయదు. డిబేట్ చేసి ఏమన్నా ఆడికి చర్చిద్దామా అని చెప్పి నేను చెప్పాను కదా, నాకు తెలిసిన వాళ్ళకు కూడా అన్నామనుకోండి, జగన్ భజన, జగన్ జగన్, అరే అంశం గురించి మాట్లాడరా, ఎర్రిపప్ప పనికిమాలడున్నట్టున్నావా అని చెప్పి ఆహా వినరు. అటువంటిదే నాకు తెలిసిన మా ఫ్రెండ్కి కూడా ఇటువంటి సమస్య వచ్చింది. అంటే ఇటువంటి సమస్య ఏంటంటే తను పూర్తిగా వామపక్ష భావజాలం ఉన్నటువంటి అమ్మాయి. తన 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 అభిప్రాయాలు చాలా విపులంగా, చాలా బ్రహ్మాండంగా చర్చించుకుంటూ ఉంటారు, చాలా రాస్తూ ఉంటారు. తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల మీద తాను తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నప్పుడు తప్పకుండా వినాలి. మీరు కూడా షేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే షేర్ చేసుకున్నారో దాని మీద చర్చించరు. ఇంతకుముందు ఎన్నిసార్లు జగన్ గారిని విమర్శించుంటారు, దాని గురించి చర్చించరు. ఏదో ఒక ట్యాగ్ తగిలేసుకుంటారు. తాను రాసినటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కనుక మీరు వినండి. నేను జగన్ అభిమానిని అని చెప్పట్లా ఎక్స్క్లమేటరీ మార్క్స్ లాంటివి పెట్టేసి, నేను ఇంతవరకు జగన్ పాలన మెచ్చుకుంటూ ఒక్కటంటే ఒక్క మాట కూడా ఎప్పుడూ రాయలేదు. 2019 ఎన్నికల ముందు ఇన్ని పథకాలు, ఇన్ని హామీలకు డబ్బులు ఎలా వస్తాయి, ఈ నాయకులు గెలిస్తే చాలనుకుంటారు, తర్వాత హామీలన్నీ గాలి వదిలేస్తారు అంటూ వైసీపీ మేనిఫెస్టోను విమర్శిస్తూ ఆర్టికల్స్ రాశాను. కానీ 2 ఏళ్ళు కరోనా కష్టాలకు పోయినా దాన్ని నెపంగా చూపించకుండా, బ్రాకెట్లో చంద్రబాబు అయితే మొత్తం కరోనా మీదకు దోసేసేవాడు, దాన్ని నెపంగా చూపించకుండా లోటు బడ్జెట్లో చంద్రబాబు కంటే తక్కువ అప్పులు చేసి పేదల బాగు కోసం చెప్పిన వాటిలో 90% పైగా చేసి చూపించిన జగన్ని ఒక్కసారి కూడా ప్రశంసించకపోవడం ఎంత అన్యాయమో ఈ టీడీపీ వాళ్ళు నా మీద అటాక్ చేస్తుంటే ఇప్పుడు అర్థమవుతూ ఉంది. మొన్న బీజేపీ మీద రాసిన ఆర్టికల్లో సందర్భం వచ్చి ఏపీలో ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్ చాలా బాగున్నాయి, అభివృద్ధి బాగుంది, చంద్రబాబు కంటే చాలా బెటర్ అన్నందుకే నేను కమ్యూనిస్టు ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తనట, జగన్ అభిమానినట, జగన్ను విమర్శించిన వారిని శత్రువుల లిస్టులో పెడతానట. 10 రోజులుగా రకరకాల మాటలు. అందుకే వీ హేట్తో పాటు వీ లవ్, అంటే వీ హేట్తో పాటు వీ లవ్ కూడా నేర్పాలి అంటూ ఓ పెద్ద ఆయన నాకు సలహా ఇచ్చారు. కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న ఆయనకు ఇంత చిన్న విషయం అర్థం కాలేదంటే ఆశ్చర్యం వేసిందని. ఆ ప్రేమకు అడ్డుపడే వాటిని ద్వేషించడం కూడా నేర్పుతుంది కదా. అంటే ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చారు, వీ హేట్ అన్నదే ప్రేమ కదా, ఆ ప్రేమకు అడ్డుపడే వాటిని ద్వేషించడం కూడా నేర్పుతుంది, ద్వేషించడం కదా నేర్పుతుంది. కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న ఆయనకు ఇంత చిన్న విషయం అర్థం కాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఏపీ రాజకీయాలు చూస్తుంటే అసహ్యం, కంపరం పుడుతోంది. మొన్న గచ్చిబౌలిలో మా కజిన్ సిస్టర్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాను. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల అడవిలో ఓ చిన్న ఫ్లాట్ వాళ్ళది. 75 లక్షలు అనేసరికి అంత డబ్బులా అని నేను నోరెళ్ళ పెడితే అక్కడే ఉన్న ఒక ఆవిడ, ఇది డ్యామ్ చీఫ్, వీళ్ళు ఎప్పుడూ 5-6 ఏళ్ల క్రితం తీసుకున్నారు కాబట్టి ఆ రేటు ఇదే, ఇప్పుడైతే 1,40,00,000 ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ల ఎదురుగా విల్లాలు కడుతున్నారు, 150 గజాలు కూడా ఉండవు, 1,08 కోట్లట. నా మతిపోయింది.
సామాన్యులకు ఇన్నేసి కోట్లు లోన్స్ ఇప్పించి 25-30 సంవత్సరాలు బంధిస్తారు. ఉద్యోగాలు పోతే ఈఎంఐలు కట్టుకోలేరు కాబట్టి యూనియన్ల వైపు కన్నెత్తి చూసే ఆలోచన కూడా లేకుండా బానిసల్లా పడుంటారు. అభివృద్ధి ముసుగులో భూమి రేటు విపరీతంగా పెంచేసి రియల్ ఎస్టేట్ దందాలో కోట్లు దోచుకుంటున్నారు. మనలాంటి వాళ్ళకి ఈ భూమి మీద బతికే హక్కు లేదు అని నేను ఆ విల్లా ఫోటో, ఆ విల్లా రేట్ నా ఫ్రెండ్కు మెసేజ్ చేస్తే, అందుకేగా వీళ్ళకి జగన్ మీద అంత ద్వేషం, అమరావతిలో రియల్ ఎస్టేట్ దోపిడీకి అడ్డుకట్ట వేశాడని నాకు బాగా తెలిసిన ఒకతను కేవలం కొన్ని నెలల్లోనే అమరావతి భూదందాలో 7 కోట్లు సంపాదించాడు. ఇంకా దోచుకునే అవకాశం పోయిందని వాడు కనిపించిన ప్రతిసారి జగన్ను తెగ తిడతా ఉన్నాడు. 1000 ఎకరాల పంట పొలాలు రైతుల నుంచి తక్కువ ధరకు తీసుకొని హైదరాబాద్ హైటెక్ సిటీలో చేసినట్లు చంద్రబాబు అమరావతి భూములన్నీ తన వాళ్లకు కట్టబెట్టి రాజధాని భ్రమలో ఈ దొంగల ముఠా అంతా కోట్లు దోచుకోవాలనుకుంటే ఆ పప్పులు ఉడకకుండా చేసిన జగన్ మీద పాపం వీళ్ళకి ఇంత ద్వేషం న్యాయమేలే. నేను నా ఫ్రెండ్స్తో చాలాసార్లు అంటూ ఉంటాను, నాకంటూ నా సొంతంగా ఒకే ఒక్క రూమ్ ఉంటే ఎంత బాగుంటుంది అని. ఇంటి ఓనర్ల కొవ్వు భరించలేనప్పుడు సొంత ఇంటి కోరిక, ఇల్లు కాదు ఒక్క గది చాలు కదా, ఎంత బాధ పెడుతుందో. ఒకసారి నా ఫ్రెండ్ అన్నాడు, నువ్వేమన్నా చిన్న కోరిక కోరుతున్నావా? హైదరాబాద్లో 50 గజాల్లో ఒక రూమ్ వేసుకోవాలన్నా గజం 1,00,000, అది మన వల్ల అవుతుందా అని. ఇల్లు అనేది కనీసం అవసరం కదా. ఈ భూమి ఎవడబ్బ సొత్తు కాదు, ఎవడో సంపాదించింది కాదు దానికి రేటు కట్టడానికి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి దాని మీద షెల్టర్ వేసుకునే హక్కు ఉంటుంది. ఈ దోపిడీ ప్రపంచం దానికి అవకాశం లేకుండా చేసింది. నాకంటే పేదవాళ్లకు జగన్ ప్రభుత్వం అన్నేసి ఇల్లు కట్టిస్తుంటే అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. అది నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నిరుపేద పిల్లలు మంచి బట్టలు, బూట్లు, పుస్తకాల బ్యాగులు, ట్యాబులతో స్కూల్కి వెళ్తూ మంచి తిండి తింటూ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. రోగం వస్తే ప్రభుత్వ హాస్పిటల్స్లో పట్టించుకునే దిక్కు లేక అల్లాడే పేదలను చూస్తే మనసు ముక్కలయ్యేది. ఈరోజు కార్పొరేట్ స్థాయి గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తుంటే, ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ పేదల కళ్ళల్లో వెలుగు, ధీమా చూస్తుంటే నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. మరి నేనెందుకు జగన్ను మెచ్చుకోకూడదు? వెలిగొండ ప్రాజెక్టు, ఉద్దానం వాటర్ ప్రాజెక్టు, సీ పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఇవన్నీ అభివృద్ధి కాదా? మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో అభివృద్ధి లేదు అని చెప్పే అబద్ధాలు నిజమైపోతాయా? 4-5 రోజుల క్రితం హిందూ పత్రికలో ఏపీలో అభివృద్ధి మీద స్టోరీ ప్రచురించింది. రాష్ట్రంలోకి ఎన్ని వందల కంపెనీలు, ఎన్ని లక్షల పెట్టుబడులు వచ్చాయో, వాటి ఫలితంగా భవిష్యత్తులో ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయో క్లియర్గా రాశారు. సిగ్గుంటే చదవండి. హిందూ పత్రిక కూడా అబద్ధాలు రాయదుగా. ఈ 5 ఏళ్లలో జగన్ పంచుతున్నారు అంటున్నారే తప్ప దోచుకున్నాడు, అవినీతి చేశాడు అని ఎవరూ అనట్లేదు. పేదల పరిస్థితి కాస్త మెరుగుపడితే దాన్ని నేను ఖచ్చితంగా హర్షిస్తాను. ఇదే పని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఎవరు చేసినా మెచ్చుకుంటాను. నా పాలన నచ్చితేనే ఓటు వేయండి, లేకపోతే వేయొద్దు అనే వాళ్ళను కరెక్టో, లేక అంతు చూస్తాం, తొక్కుతాం, నరుకుతాం, గుడ్డలూడదీసి కట్రాయర్లతో తిప్పుతాం, రాళ్లతో కొడతాం అనే వాళ్ళు కరెక్టో, ఎవరి విఘ్నత బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇదే జగన్ రేపు పేదల క్షేమం కోరకుండా పెత్తందారుల కోసం పనిచేస్తే, అవినీతికి పాల్పడితే విమర్శించడం కాదు, అసహ్యించుకుంటా. అయినా నేను జగన్ అభిమానిని అనుకుంటే అది కూడా మీ విఘ్నతకే వదిలేస్తున్నాను అని. సేమ్ వాస్తవానికి మా ఇద్దరి భావజనం ఒకే విధంగానే ఉంటుంది ఆల్మోస్ట్. మంచి చేసినప్పుడు ప్రశంసించకపోవడం ఏంట్రా బాబు? నచ్చనప్పుడు వ్యతిరేకించడం ఎంత సహజమో, ఏ విధంగా లోపల నుంచి వచ్చేస్తుందో. మరి మంచి చేసినప్పుడు ప్రశంసించడం, దేనికైనా ధైర్యం కావాలి. ప్రశంసించడానికి ధైర్యం కావాలి, విమర్శించడానికి ధైర్యం కావాలి. ద్వేషించడానికి ఒళ్ళంతా విషం ఉంటే చాలు. ప్రశంసించడానికి, వ్యతిరేకించడానికి ధైర్యం, గుండె ధైర్యం కావాలి.